ओके। यस मैम, वानी गर्ग। तो आपकी बातचीत पढ़िए। हाँ, इस ऑनलाइन क्लास के बारे में मेरी वर्षन ऑफ एक्सपीरियंस ఓకే ఓకే, ఈ ఆన్లైన్ క్లాసెస్ గురించా? ఓకే ఓకే, లైక్ రివ్యూ. యా లైక్ ఓకే. మై షేర్ ఉమ్, ఉమ్, మీకు ఈ డౌట్ వచ్చిందా? आपको ये डाउट आया क्या? ఉమ్, 2 నెలల్లో మనం హిందీ నేర్చుకోగలమా? ఇది నిజమా? ఉమ్, 2 महीनों में हम हिंदी सीख सकते हैं क्या? ఉమ్. वो सच है क्या? वो सच है क्या? ఈ డౌట్ కి నా దగ్గర ఒక సమాధానం ఉంది. ఉమ్, इस डाउट के मेरे लिए एक अच्छा जवाब है. इस डाउट के लिए को इस अన్నారా? डाउट के लिए. इस इस डाउट डाउट के के लिए. लिए అంతే. ఓకే, मेरे కరెక్ట్. पास एक जवाब है. एक जवाब है. ఉమ్. అవును, అది నిజం. మనం 2 నెలల్లో చాలా బాగా హిందీ భాషలో మాట్లాడగలం. ఉమ్, हाँ वो सच है. हम दो ఉమ్. महीनों में अच्छी तरह हिंदी भाषा में बात कर सकते हैं. ఓకే, మాట్లాడగలం. మనం ఓకే. बात कर క్యాన్. सकते వీ క్యాన్. ఎందుకంటే నేను మాట్లాడగలుగుతున్నాను కదా. क्योंकि मैं बात कर पा रही हूँ ना. మాట్లాడగలుగుతూ ఉన్నాను కదా, బాత్కర్ పా రహీ ఉన్నా. ఓకే. మీరు ఒకవేళ నిజంగా హిందీలో మాట్లాడాలనుకుంటే ఉమ్, ప్రసాద్ సార్ హిందీ ప్రసాద్ స్పోకెన్ హింदी ऑनलाइन क्लास 110% बेस्ट ऑप्शन. నేనే ఒక ఉమ్, एग्जाम्पल. ఓకే. आप अगर सच से हिंदी में बात करना चाहते हैं तो प्रसाद सर हिंदी ऑनलाइन क्लास बेस्ट ऑप्शन है. मैं ही एक अच्छी एग्जाम्पल है. ఎగ్జాంపుల్ అచ్చా, ఉదాహరణ. ఉమ్, ఉదాహరణ ఓకే. మనం ఏమనుకుంటామంటే మనకి హిందీ చదవడం రాయడం మరియు చిన్న చిన్న వర్డ్స్ తెలుసు కదా. ఉమ్, हम क्या सोचते हैं कि हमको हिंदी पढ़ना लिखना और छोटे छोटे वर्ड्स मालूम है ना. తెలుసు కదా. అందుకని మనం ఉమ్, ఉమ్, అందుకని మనం ఏమనుకుంటామంటే మనకి హిందీ బాగా అర్థమవుతుంది కానీ మనకి మాట్లాడడం రావట్లేదు అని. అవును. ఉమ్, इसलिए हम सोचते हैं कि हमको अच्छी तरह हिंदी समझती है. అదేమనాలో సమస్తి హే తెలియదు. అంటే అర్థం చేసుకుంటాం. సమస్తి హే. కరెక్టేనా? సమझती है. కరెక్ట్ అండి, సమస్తి హే. हम्म, అర్థమవుతుంది. लेकिन बात करना हमको नहीं आती. ఓకే, కానీ మాట్లాడటం రాదు. రాదు. ఉమ్. నన్ను నమ్మండి, ఈ ఆలోచన పెద్ద అబద్ధం. ఉమ్, ఉమ్. मुझे ट्रस्ट कीजिए. वो सोच बड़ा झूठ है. బహుత్ బడా జూట్ హై. ఎగ్జాక్ట్లీ. చాలా మంది యూట్యూబ్ లో చూసి ఏదో స్పోకెన్ హిందీ గుర్సు అట్లా అనుకుంటారు కానీ. ఓకే. ఎస్ మ్యామ్, సహీ కహా ఆప్నే. నేను ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రసాద్ సార్ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత నాకు ఈ విషయం అర్థమైంది. मैं इसी तरह क्यों बोल कर रही हूँ कि मैं करती प्रसाद थे. सर कर कर रहा उसमें बोल कर रहा उसमें बोल ओके रही हूँ कि. बोल रही हूँ कि मैं हम्म, प्रसाद सर क्लासेस अटेंड होने के बाद यह हम्म. विषय समझ गया. ఎస్, ఈ విషయం అర్థమైంది మీకు. ఉమ్. అక్కడ నేర్చుకోవడానికి చాలా టాపిక్స్ ఉన్నాయి. మన ఉమ్, హిందీలో కొత్త కొత్త వర్డ్స్ అక్కడ నేర్చుకోవడానికి చాలా టాపిక్స్ ఉన్నాయి. వహా ఉమ్. సీఖనే కే లియే బహుత్ జ్యాదా టాపిక్స్ హై. ఓకే. మన ఉమ్, హిందీలో కొత్త కొత్త వర్డ్స్ వర్బ్స్ టెన్సెస్ ఇంకా కొత్త కొత్త స్ట్రక్చర్స్ నేర్చుకుంటాము. ఓకే. हम ఉమ్. हिंदी में नए नए शब्द क्रियाएं काल और नए नए स्ट्रक्चर सीखते हैं. సిక్తే హై జనరల్ కాబట్టి. అస్సలు పరేషాన్ అవ ఉమ్. ఉమ్, ఓకే. అస్సలు పరేషాన్ అవ్వకండి. బిల్కుల్ ఉమ్, పరేషాన్ మత్ హో జాయియే. ఓకే. ఉమ్. ఎందుకంటే మన దగ్గర మన బెస్ట్ సార్ ఉన్నారు. థ్యాంక్ యూ. बहुत क्योंकि ज्यादा उठा रहे हैं, नన్ను చాలా పైకి ఎత్తేస్తున్నారు. ఓకే. क्योंकि हमारे पास हमारे बेस्ट अध्यापक जी है. ఉమ్, సార్ మనకి చాలా ఈజీ మెథడ్స్ లో మరియు ఉమ్. ఎంజాయబుల్ ఎన్విరాన్మెంట్ లో నేర్పిస్తారు. ఓకే. सर हमको बहुत इजी मेथड और एंजॉयबल एनवायरनमेंट में सिखाते हैं. ఓకే. ఎస్ మ్యామ్. డైలీ ప్రాక్టీస్ చేపిస్తారు. హర్ రోజ్ అభ్యాస్ కర్వాతే హే. ఓకే. మనం క్లాస్ మనల్ని మోటివేట్ కూడా చేస్తారు. हमको मोटिवेट भी करते हैं. करते हैं सुबह सुबह मोटिवेशन कोटेशन, बीच में आप हिंदी नहीं बात करते तो आपको हिंदी बात करना नहीं आती. ओके. हाँ, यस सर. మనం క్లాస్ లో ఏదైతే నేర్చుకుంటామో అదంతా మన డైలీ లైఫ్ లో మాట్లాడడానికి యూజ్ అవుతుంది. यस. हम क्लास में जो सीखते हैं वो पूरा हमारे डेली लाइफ में यूज होता है.
యూజ్ అవుతాయి అంటే ఉపయోగ అవుతాయి, లేకపోతే కామ్ ఆతా కూడా అంటారు, పనికి వస్తుంది అంటారు కదా మామూలుగా. ఉపయోగ హోతా హై, లేకపోతే జనరల్ గా కామ్ ఆతా హై అంటారు. పనికి వస్తుంది అంటారు కదా మామూలుగా, మన తెలుగులో పనికి వస్తుంది అంటారు. उसे हमारे दैनिक जीवन में काम आता है या दैनिक जीवन में उपयोगी होता है, అంటే యూస్ఫుల్ అవుతుంది అనమాట. మరి మనం ఏం చేయాలంటే और हमें क्या करना है कि ఏదైతే సార్ క్లాస్ లో చెప్తారో అవి ప్రాక్టీస్ చేయాలి. सर क्लास में जो बोलते हैं वो अभ्यास करना है. यस, మెయిన్ बहुत इंपॉर्टेंट है, प्रैक्टिस करना है. మరియు క్లాస్ లో బాగా పార్టిసిపేట్ చేయాలి. और क्लास में अच्छी तरह भाग लेना है. भाग लेना है, पार्टिसिपेट करना है. ఈ విధంగా చేస్తే మీరు తప్పకుండా ఈ విధంగా చేస్తే ఎవరైనా తప్పకుండా హిందీలో మాట్లాడగలరు. ఇसी तरह करते तो कोई कोई भी అనొచ్చా సార్? అంతే, ఎవరైనా कोई भी అనాలి, అంతే, कोई भी. कोई भी जरूर हिंदी में बात कर सकते हैं. यस. సమయం టైం వేస్ట్ చేయకండి. समय बर्बाद मत कीजिए. ఇప్పుడే ఓకే, समय बर्बाद मत कीजिए. यस, देख रहे हैं ना व्यूअर्स, చూస్తున్నారు కదండి. समय बर्बाद मत कीजिए, अभी कांटेक्ट कीजिए स्पोकन हिंदी क्लासेस के लिए. ఓకే, ఎస్ మ్యామ్. ఇప్పుడు ఇప్పుడే ప్రసాద్ సార్ హిందీ ఆన్లైన్ క్లాస్ లో హ్యాపీగా జాయిన్ అవ్వండి, నేర్చుకోండి మరియు హిందీలో మాట్లాడుతూ ఎంజాయ్ చేయండి. समय बर्बाद मत कीजिए, अभी प्रसाद स्पोकन हिंदी ऑनलाइन क्लास में ज्वाइन हो जाइए, सीखिए और हिंदी में बात करते हुए एंजॉय कीजिए. बात फीस करते కూడా हुए చాలా రీజనబుల్. फीस भी बहुत रीजनबल है. बहुत रीजनेबल है, मीन्स बहुत कम है. చూడండి, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. देखिए यह बात खूब याद रखिए. మీ కోర్స్ మొత్తం పూర్తయిన తర్వాత మీరు కూడా నాలాగా చాలా మంచి రివ్యూ హిందీలో ఇస్తారు. आपका कोर्स पूरा खत्म होने के बाद आप भी मेरी तरह बहुत अच्छा रिव्यू हिंदी में देंगे. देंगे. ओके, तो आपके रिव्यू के लिए बहुत बहुत धन्यवाद. बहुत अच्छा है मैम. ओके, थैंक यू. वो हिंदी में देना मुझे बहुत खुशी लग रहा है, तो तेलुगु देते तो इतना सेटिस्फाई नहीं होता. हिंदी में बताया ना, मुझे बहुत अच्छा लगा. थैंक यू सर. ओके, थैंक यू. या गायत्री गाరు. हाँ सर. यस मैम, आपने किसके बीच में लिखा कॉन्वर्जेशन और मध्यलो రాశారు? मुझे और मेरे दोस्त के बीच में दोस्त के बीच में. कॉन्वर्जेशन. ఓకే, మీరు फोन మీ में ఫ్రెండ్ కి कॉन्वर्जेशन. మధ్యలో. ఓకే, यस पढ़िए. तेलुगु पढ़कर हिंदी में पढ़िए सर. यस यस मैम, तेलुगु पढ़िए, बाद में हिंदी में बोलिए. ओके. कॉल आई सर. अपनी का తన పేరు అంటే अपनी का नाम అనొచ్చా సార్? अपना नाम. अपना नाम श्रीकन्या सर. लेते उसका नाम కూడా యూస్ చేయొచ్చు, अपना नाम या उसका नाम శ్రీకన్య. नाम श्रीकन्या सर. हम्म. हेलो ఏం చేస్తున్నావు గాయత్రి? हेलो क्या कर रहे हो गायत्री? क्या मी कर रहे हो या रही हो? रही हो गायत्री. నేను హిందీ హోంవర్క్ రాస్తున్నాను. हिंदी गृह कार्य लिख रही हूँ. ओके. श्री उसकी कॉन्वर्जेशन सर. हिंदी ఏంటి? హిందీ क्या है? నేను స్పోకెన్ హిందీ నేర్చుకుంటున్నాను. స్పోకెన్ హిందీ सीख रही हूँ. హిందీ నేర్చుకుంటున్నావా? ఇప్పుడు ఎందుకు అంత అవసరం ఏముంది? हिंदी सीख रही हो क्या? अब क्यों? उतना जरूरत क्या है? उतना जरूरत क्या है, जरूरत అంటే అవసరం. ఈ రోజుల్లో హిందీ నేర్చుకోవడం చాలా అవసరం. ఎప్పటి నుంచో నేర్చుకోవాలని అనుకుంటున్నాను, ఎప్పటికి టైం వచ్చింది. ओके. प्रस्तुत दिनों में हिंदी सीखना बहुत जरूरत है. तब से सीखने के लिए चाहती हूँ. तब अब से అంటే వన్ సెకండ్ మళ్ళీ చెప్పండి సెంటెన్స్. ఎప్పటి నుంచో నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఎప్పటి నుంచి అంటే తప్సే అంటే అప్పటి నుంచి అంటే తప్సే అంటాం. ఓకే. ఎప్పటి నుంచో అంటే ఇంద మతలబ్ ఏంటంటే బహుత్ దినోన్ సే అన్నమాట, యా కई दिनों से. बहुत दिनों से सीखने के लिए चाहती हूँ. अब समय आया. సమయం ఆయా, ఇప్పుడు వచ్చిన టైం. ఓకే, ఎలా నేర్చుకుంటున్నావు? ఎన్ని డేస్ ఉంటాయి? ఎన్ని డేస్ క్లాసెస్ ఉంటాయి? ఓకే.
कैसे सीख रही हो, कितने दिन हम्म होगा है। कितने दिन होता है या कितने दिन होगा या రెగ్యులర్ కాబట్టి होता है कितने दिन होगा కోర్స్ నేను ఆన్లైన్ లో ప్రసాద్ సార్ స్పోకెన్ హిందీ ద్వారా నేర్చుకుంటున్నాను. हम्म 2 months ఉంటుంది. मैं हम्म ऑनलाइन में प्रसाद सर स्पोकन हिंदी द्वारा सीख रही हूँ. हम्म 2 महीने होगा है. हम्म 2 months లో హిందీ మాట్లాడడం వచ్చేస్తుందా? हम्म 2 महीने में हिंदी बात करना आ रही है क्या? వచ్చేస్తుందా అంటే ఆరహి కంటే వస్తూ ఉందా జనరల్ हम्म, కాబట్టి సింపుల్ ప్రెగ్నెన్సీ లో యూస్ చేయండి స్ట్రక్చర్ బాగుంటుంది ओके. 2 महीने में हिंदी बात करना आते हैं क्या? ఆతి హైక్య हाँ, ఎందుకంటే హిందీ స్త్రీలింగ్ శబ్దం అండి ఇప్పుడు యాక్చువల్ గా నేనైతే ఇన్ని కరెక్ట్ చేస్తాను బయట మాట్లాడినప్పుడు మీరు ఆత ఆతి ఏమన్నా ఎవరు అడగరు పిల్లలు ఓకే. ఓకే ఆతి హైక్య వస్తుంది. ఆ, మా సార్ చెప్పే విధానం చూస్తే ఒకసారి మా సార్ చెప్పే విధానం చూస్తే నీకే అర్థమవుతుంది. मेरे सार बोले विधान देखते तो तुम ही समझ जाएगी. బోల్నేకి పద్ధతి అనమాట దాని ఎలా ఉందంటే చెప్పే పద్ధతిని బోల్నేకి పద్ధతి బోల్నేక తరీకా అంటాం నే పెట్టండి అక్కడ బోల్ నే పెట్టేసి ఎగ్జాక్ట్ సేమ్ అంతే నే ఒకటే మిస్ అయ్యింది బోల్నేకి పద్ధతి యా బోల్నేక తరీకా కూడా అనొచ్చు మెథడ్ ని ఆ, రోజు క్లాస్ అటెండ్ అయ్యి ఇచ్చిన హోంవర్క్ చేసి ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తుంది. ఓకే हाँ आएगी. रोज क्लास को अटेंड होकर दिया हुआ ग्रुप ग्रुप कार्य करके अभ्यास करते तो जरूर आएगी. జరూర్ ఆయేగి కాయేగి ఓకే అవునా ఓకే. ఇంకేంటి టీకే और क्या है. రేపు మా ఇంటికి రావచ్చు కదా. కల్ మేరా घर को आ सकते हैं ना. ఓకే రావచ్చు కదా ఆసక్తి హోనా సండే అయితే వస్తాను. రోజు మధ్యాహ్నం నాకు క్లాస్ ఉంటుంది. సండే है तो आऊंगी. रोज दोपहर मुझे क्लास होता है. క్లాస్ హోతా హై రేపు క్లాస్ మానేయచ్చు కదా. కల్ క్లాస్ చుట్టి రఖ్ సక్తి హోనా. అంటే మానేయచ్చు కదా అంటే సెలవు పెట్టొచ్చు కదా అనమాట ఆ, చుట్టి రక్సక్తి హోనా లేదు క్లాస్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఏమీ అనుకోకు. నాకు క్లాస్ మిస్ హోనా ముజే పసంద్ నహీ హై. ఏమీ అనుకోకు అంటే కూర్చో అని రాసాను సార్. అనుకోకుని ఏమంటారు నాకు అంటే straight గా అర్థం. కుచ్ మత్ సోచో కుచ్ మత్ సమझो కుచ్ మత్ మానో ఇట్లా మూడు ఇసేయచ్చు అంటే ఓకే. డోంట్ థింక్ బ్యాడ్ ఆ, అంటే తప్పుగా అనుకోవద్దు కదా ఉమ్, కుచ్ మత్ బురా మత్ సోచో కూడా అనొచ్చు బురా అంటే బ్యాడ్ ఓకే. ఎక్కువగా డోంట్ థింక్ బ్యాడ్ ఇట్ అంటాం కదా ఆ, బురా మత్ సోచో బురా మత్ సోచో బురా మత్ సమझो తప్పుగా అర్థం చేసుకోవద్దు ఉమ్, ఆ బురా మత్ మానో తప్పుగా అనుకోవద్దు ఇట్లా ఓకే. మూడిట్లో ఏదైనా ఇసేయచ్చు ఆ, మీ ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇతనాకి బాత్ బోల్నా భూల్ గయి. రేపు సాయంత్రం ఒకసారి మీరు మా ఇంటికి రండి మాట్లాడాలి. कल एक बार आप मेरा घर को आइए बात करना है. బాత్ కర్నా హై, మాట్లాడాలి దేని గురించి మాట్లాడాలి. కిస్కే బారే మే బాత్ కర్నా హై. ఉమ్, సంక్రాంతి హాలిడేస్ గురించి మాట్లాడుకుందాం. ఉమ్, సంక్రాంతి छुट्टियों के बारे में बात करेंगे. ఓకే ओके మేము వస్తాము. ఓకే हम आएंगे. ఉమ్, बाय. अगले दिन शाम वो आए सर. ఉమ్, डोर नॉक చేస్తున్నారు. डोर नॉक कर रहे हैं. ఉమ్, दरवाजा लिए आइए. ఉమ్. అరే తలుపు తెరిచాను. తలుపు తీసాను. దర్వాజా లియా తెరిచాను అంటే కోలా కోలా దర్వాజా కోలా అలా ఓకే సార్. అంటే ఇప్పుడు డోర్ నాక్ చేస్తున్నారంటే డోర్ కొడుతున్నారు అని తెలుగులో అంటాం కదా. ఉమ్, ఆ కొడుతున్నారని ఏమంటారు సార్. నేను నాక్ అని రాశాను. దబానా డోర్ దబా రहे దబా. ఉమ్. ఓకే. ఆ, ఆ, లేదంటే ఇంకో వర్డ్ ఉందండి ఇంకో వర్డ్ ఉంది హిందీలో ఆ ఆ, దర్వాజా ఖటఖటారా అది చాలా రేర్ అగ్రి వాడతారు ఖట్ఖటానా అంటే నాకింగ్ ద డోర్ అంటాం కదా అంటే ఓకే. తట్టటం దాన్ని దర్వాజా ఖటఖటారా అంటాం లేదంటే ఆ దర్వాజా దబారా దబారా అంటే నొక్కటం ఆ, బాదటం అనే దాన్ని కూడా ఉపయోగిస్తారు అనమాట ఓకే. దబారా లేకపోతే ఖటఖటారా తలుపు తీసాను. రండి కూర్చోండి. దర్వాజా లియా ఆయియే బైఠియే. ఉమ్, వాటర్ తాగుతారా. పానీ పియంగే క్యా. ఉమ్, కొంచెం ఎక్కువ తోడా దేదో. తో ఐసా పూछा మీరు అలా అడిగారు అనమాట సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి కదా. ఎక్కడికైనా వెళ్దామా. సంక్రాంతి छुट्टियां आ रहे हैं ना. कभी भी जाएंगे क्या. వెళ్దామా వెళ్దాము. ఎక్కడికి వెళ్దామో చెప్పండి. ఉమ్, జాయింగే. కహీ భీ జాయింగే బోలియే. ఎక్కడికైనా కాబట్టి కహీ భీ జాయేంగే బోలియే
తమిళనాడులో ఉన్న కొన్ని టెంపుల్స్ చూడడానికి వెళ్దామా? हम्म तमिलनाडु में रहने थोड़ा टेम्पल्स देखने को जाएंगे क्या? रहने या रहने वाले కూడా అనొచ్చు వాళ్ళ కూడా ఉపయోగించు तो हाँ तमिलनाडु में रहने वाले कुछ टेम्पल्स जाने के लिए जाएंगे क्या हाँ వెళ్దాము ఎలా వెళ్దాము ట్రైన్ ఆర్ బస్ हाँ जाएंगे कैसे जाएंगे ट्రైన్ ఆర్ బస్ ट्रेन या बस యా ట్రైన్ లో వెళ్దాము రామేశ్వరం వరకు ట్రైన్ లో వెళ్దాము తర్వాత ట్రావెలర్ మాట్లాడుకుందాము हम्म रामेश्वर तक रेलगाड़ी में जाएंगे बाद में ट्रैवलर बात करेंगे ओके और ट्रैवलर वैन जैसा ओके हाँ बात करेंगे हाँ ओके ప్లాన్ చేయండి మేము వస్తాము हम्म ठीक है प्लान करेंगे हम आएंगे ప్లాన్ చేయండి అంటే ఏమన్నారు प्लान ఓకే ప్లాన్ कीजिए ప్లాన్ కీజియే ప్లాన్ కరేంగే అంటే ప్లాన్ చేస్తారా అంటే కరేంగే అంట ప్లాన్ చేయండి ప్లాన్ కీజియే ఓకే ఓకే ట్రైన్ టికెట్స్ చూసాను అవి ఇప్పుడు బుక్ చేస్తాను రూమ్స్ కూడా చూసి బుక్ చేస్తాను ठीक है ट्रेन टिकट्स देखा वो अब बुक करूंगी रूम्स भी देखकर बुक करूंगी బుక్ కరో అయితే మనం ఇద్దరం ఒకేలాంటి డ్రెస్సెస్ తీసుకుందామా అయితే हम दोनों समान ड्रेसेस लेंगे क्या సమాన్ కాదు ఇక్కడ ఏక్ జైసే అనాలి एक ఒకలాంటి అంటే ఓకే సార్ సమాన్ అంటే ఈక్వల్ వస్తుంది ఏక్ జైసా లేకపోతే ఏక్ జైసా డ్రెస్సెస్ లేంగే లైక్ జైసా అంటే లైక్ అన్నమాట ఏక్ జైసా ఒకలాంటివి మీ తీసుకుందాం లేంगे ఉమ్, ఆన్లైన్ లో నేను చూస్తాను నువ్వు కూడా చూడు ఆన్లైన్ మే ఉమ్, मैं देखूंगी तुम भी देखो ఓకే ఆన్లైన్ లో క్లోత్స్ మా వారికి ఇష్టం ఉండదు ఆన్లైన్ में कपड़े मेरे पति को पसंद नहीं है పసంద్ నయ్యే ఏంటి ఇష్టం లేదు లేకపోతే అచ్చా నహీ లగ్తా అట్లా కూడా अच्छा వాడొచ్చు नहीं लगता అచ్చా నహీ నువ్వు లగ్తా పసంద్ నహీ నువ్వు చూ నువ్వు చూసి నాకు వాట్సాప్ లో పంపించు కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేయి నేను మా ఆయనకి చూపిస్తాను तुम देखकर मुझे व्हाट्सएप में थोड़ा ड्रेसेस सेलेक्ट करो एंड भेजो ఓకే आ, मैं मेरे पति को दिखाऊंगी నువ్వు కూడా మీ వారికి చూపించు तुम भी आपके पति को दिखावो దిఖాओ ఇద్దరికి నచ్చిన డ్రెస్ బుక్ చేసుకుందాం దోనోకి నచ్చిన అంటే నాకు ఇక్కడ పసంద్ అని అనాలా సార్ లేకపోతే पसंद आया हुआ अच्छा ఆ, पसंद आया हुआ పసంద్ అనొచ్చు పసంద్ ఆయా హువా డ్రెస్సెస్ లేకపోతే డ్రెస్సెస్ కాబట్టి పసంద్ ఆయే హుయే డ్రెస్సెస్ అనొచ్చు दोनों की पसंद आया ड्रेसेस बुक करेंगे బుక్ కరేంగే బుక్ చేద్దాం ठीक है అలాగే చేద్దాం ठीक है वैसा करेंगे ఓకే అంటే ठीक है మనకి చాలా పనులు ఉన్నాయి ఆ సంక్రాంతికి ఇల్లు క్లీన్ చేసుకోవాలి షాపింగ్ చేయాలి ట్రిప్ కి బ్యాగ్స్ సర్దుకోవాలి हमको बहुत काम है संक्रांति को घर साफ करना है शॉपिंग करना है ट्रिप को बैग ठीक रखना है बैग ठीक रखना है ना तो सही करना है आ, अरे सामान रखना है अरे पैक ఏమీ करना है लगेज पैक करना है ఏమీ మర్చిపోకుండా చూడాలి कुछ भी भूलना देखना है భూల్నే కే బినా నాల్ ఆ, कुछ भी भूलने के बिना అంటే మర్చిపోకుండా या बिना भूलकर या भूल जाने के बिना ఓకే సార్ ఎందుకంటే ఏమైనా మర్చిపోతే పిల్లలతో చాలా ఇబ్బంది పడతాము हम्म क्योंकि कुछ भी भूल जाते तो बच्चे से बहुत ఇబ్బంది పడతాము ఏమంటారు సార్ అది రాయలేదు बहुत परेशान हो जाएंगे అంటే బాధపడటం ఇబ్బంది పడటం అని ఉంది కదా దానికి సేమ్ పరేషాన్ बहुत परेशान हो जाएंगे ఫ్యూచర్ లో అదే టిప్ లో ఓకే ఒకటికి రెండు సార్లు అన్ని పెట్టామో లేదో చెక్ చేసుకోవాలి हम्म ఇది నేను రాయలేదు సార్ యాక్చువల్లీ నాకు ఇది ఎక్కువ వాడుతూ ఉంటాను అది ఎలాగో ఒకసారి చెప్పరా एक दो बार एक या दो बार ఏక్ యా దో బార్ हम्म ఓకే సార్ ఒకటికి రెండు సార్లు సారే రखेंगे या नहीं చెక్ 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 करना है సార్ అంటే పెట్టుకున్నానా లేదా అంటే అది పాస్ట్ కాబట్టి రఖా యా నహీ रखा या नहीं చెక్ करना है చెక్ కర్నా చెక్ చేసుకోవాలి అవును నువ్వు చెప్పింది నిజమే తుమ్ బోలి సచ్ హై అంటే నువ్వు చెప్పింది నిజమే అంటే ఆ అంటే అది చాలా డిఫరెంట్ గా మాట్లాడాలి కాంప్లెక్స్ లో మాట్లాడొచ్చు ఆ ఓకే తుమ్నే జో కహా ఓ సచ్ హై అంటే నువ్వు ఏదైతే చెప్పావో అది కరెక్ట్ లేకపోతే ఆ తుమ్ బోలీ గయి బాత్ లేకపోతే బోలీ హుయి బాత్ అంటారు ఓకే బోలీ హుయి యా బోలీ గయి బాత్ సచ్ హై లేకపోతే దీన్ని కాంప్లెక్స్ లో మార్చాలనుకోండి
తుమ్నే జో కహా తుమ్నే జో కహా ఓ సచ్ హై. నువ్వు ఏదైతే చెప్పావో అదే కరెక్ట్. అట్లా దాన్ని డివైడ్ చేసుకో సెంటెన్స్. जो कहा वो सच है सर. ఓ సచ్ హై. తుమ్నే జో కహా తుమ్నే జో కహా ఓ సచ్ హై, అది కరెక్ట్. ఓ అది నిజమే. ఓకే టిఫిన్ చేస్తాను తిని వెళ్ళండి. ఓకే టిఫిన్ కरूंगी खाकर जाइए. టిఫిన్ కరూంగి టిఫిన్ బనాऊंगी बनाऊंगी. खाकर जाइए. ఎందుకు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక వండుతాను. क्यों अब घर 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 जाने के बाद खाना बनाऊंगी. बनाऊंगी. ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది తిని వెళ్దురు గాని ఇంకేమీ మాట్లాడకు. हम्म, घर जाते समय देर होगी खाकर जाएंगे अभी कुछ मत बोलो. अभी कुछ मत बोलो, ఇప్పుడు ఏమి అనొద్దు. ओके हो गई है सर. ओके मैम, बहुत अच्छा है, बहुत बड़ा लंबा कॉन्वर्सेशन. थैंक यू. 1 बहुत अच्छा है. आवर बट 1 आवर लगी सर. लगी तो एक 1 घंटा आवर समय लगा. लगा అంటే సమయ పుంలింగ శబ్దం అన్నమాట. లగి అన్న ఇట్స్ एक या घंटा लगा. ओके ओके मैम, वेरी गुड. या अरुणा जी, तो आपकी बातचीत शुरू कीजिए. सर कल मेरी बच्ची और मेरी मेरी बहन का बेटा बीच में एक साथ हुआ. ओके. मैं यह बोलूंगी. ओके, ये बोलिए. मेरी मेरी बेटी का नाम आद्या सर. आद्या. आद्या ओके. आद्या उसका भाई को कॉल किया. ओके, भाई को कॉल किया आद्या. उस भाई का नाम హాయ్ తమ్ము ఎలా ఉన్నావు అందరూ బాగున్నారు కదా కైసే హో సబ్ ఠీక్ హై నా. ఓకే. అందరం బాగున్నాం అక్క, నాకు హాలిడేస్ ఇచ్చేస్తారు మరి నీకు. సబ్ దీదీ ముझे छुट्टियां दिया और तुमको మరి నీకు. ఈ రోజు మాకు లాస్ట్ వర్కింగ్ డే. ఈ రోజు స్కూల్లో పొంగల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. చాలా కాంపిటీషన్స్ పెట్టారు. రంగోలీ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తాను. ओके. लास्ट वर्किंग डे आज लास्ट वर्किंग डे है. स्कूल में आज बहुत कॉम्पिटिशन्स పెట్టారు. లగా लगाया లేకపోతే రखा. बहुत कॉम्पिटिशन्स रखा. मैं रंगोली कंपटीशन में भाग लेऊंगी. పార్టిసిపేట్ చేసిందా, అయిపోయిందా? చేస్తాను ఈ రోజు. ఓకే ఓకే, బాగ్లేలుంగి. ఓకే, పార్టిసిపేట్ చేస్తాను. भाग लेऊंगी. తమ్ము ఆల్ ది బెస్ట్ అక్క. మరి అమ్మమ్మ ఇంటికి ఎప్పుడు వస్తారు? శుభకామనాయే దీది. శుభకామనాయ్ అంటే ఆల్ ది బెస్ట్ ని హిందీలో శుభకామనాయ్ అంటారన్నమాట. ఓకే, మన అది వాళ్ళు హిందీ వాళ్ళు కూడా ఉపయోగించారు, ఆల్ ది బెస్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్. కబాయంగే. ఎల్లుండి వస్తాను. వచ్చేటప్పుడు మనం చదువుకోవడానికి లూడో, చెస్ బోర్డ్, జల్దీ 5 బుక్స్ అన్ని తీసుకొని వస్తాను. నువ్వు నీ పప్పు కూడా తీసుకొని రా, మర్చిపోవద్దు. परसों आएंगे हम. आते समय हम खेलने के लिए लूडो, कैरम बोर्ड, जल्दी 5 बुक्स सभी लेकर आऊंगी. తీసుకొస్తాను. तुम अपने पप्पी को लेकर आओगे. అంటే తెలుగు నువ్వు నీ పప్పిని తీసుకొని రా. రా రా కరెక్ట్ చేయండి, అక్కడ టెన్స్ లేదు అక్కడ. తీసుకుని రా ఆన్సర్. आओगे. ఓకే आओगे. आओगे అంటే వస్తావా అని వస్తుంది. యు కమ్ బస్ आओ. మత్ భూల్నా. మత్ భూల్నా, మర్చిపోవద్దు. తప్పకుండా తీసుకొస్తానక్క. కానీ హాలిడేస్ లో చాలా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు, మొత్తం చేయాల్సి వస్తుంది. జరూర్ లేకర్ ఆవుంగి దీది. ఆవుంగా దీది. ఓకే, తమ్ముడు కదా. लेकिन हॉलिडेज में ज्यादा प्रोजेक्ट वर्क दिया. पूरा वर्क करना पड़ेगा. ఓకే, చేయాల్సి వస్తుంది. పడిపోయావు. నేను నీకు హెల్ప్ చేస్తాను. मैं तुमको मदद करूंगी. ఓకే, నువ్వు హెల్ప్ చేస్తే 2 days లో కంప్లీట్ చేయగలుగుతాను. మనం ఆడుకోవచ్చు. ఓకే. तुम मदद करते तो 2 दिन में मैं होमवर्क
पूरा कर सकते हूँ. ఓకే, చెయ్యగలను. ఓకే, ఎస్, కెన్. అమ్మ బహుశా అమ్మమ్మ ఇప్పటికే ఆల్రెడీ పిండి వంటలన్నీ చేసేసి ఉంటది ఇప్పటికే. ఓకే, అంటే మాక్సిమం స్ట్రక్చర్స్ అన్ని కవర్ చేసినట్టు ట్రై చేసినట్టున్నారు కదా. ఎస్ సార్. యా యా, ఓకే, బాయ్. షాహిద్ వచ్చింది కదా. అవి తింటూ ఆడుకోవచ్చు. ఉమ్, तुम करते तो 2 दिन में मैं होमवर्क को पूरा कर सकते हूँ. शायद ఉమ్. नानी पहले ही पकवान बनाई होगी. బనాయి హోగి. పక్వాన్, పక్వాన్ అంటే పిండి వంటలు అండి. పిండి వంటలు ఉంటాయి కదా, అరిసెలు, బూర్లు, ఇట్లా అనమాట. ఇవన్నీ పక్వాన్ అంటాం అనమాట. పక్వాన్ బనాయి హోగి అంటే చేసేసి చేసేసి ఉంటుంది. ఉండవచ్చు, అంటే డౌట్ ఎక్స్ప్రెస్ చేసి అంటాం. ఓకే. वे खाते हुए एंजॉय कर सकते हैं. वो खाते हुए मस्ती कर सकते हैं. मस्ती को हिंदी में एंजॉय नहीं, मस्ती. मस्ती कर మస్తి. सकते हैं, ఎంజాయ్ చేయొచ్చు. ఆ, సరే అలాగే చేద్దాం. హాలిడేస్ కోసం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఉమ్, ఆ, ठीक, ऐसा ही करेंगे. ఉమ్, आ, छुट्टियों को और आपके लिए मैं इंतजार कर रही हूँ. ఇంతజార్ కర్ రహే ఐ వెయిటింగ్. కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంతజార్ కర్ రహీ. ఉమ్, जल्दी आइए, త్వరగా రండి. ఉమ్, ఆ, ओके, मैं स्कूल बस आने के समय हुआ. मैं ఉమ్, फोन रही हूँ. స్కూల్ బస్ ఏంటది, తెలుగు తెలుగు చెప్పండి. स्कूल बस आने को समय हुआ, వచ్చే సమయం ఉమ్, ఉంది. ఓకే, స్కూల్ బస్ ఆనే కా, మేరా స్కూల్ బస్ కదా, అంతే. మేరా స్కూల్ బస్ ఆనే కా సమయ హువా. मैं फोन रख रही हूँ. నేను ఫోన్ పెట్టా. పెట్టేస్తున్నాను. ఓకే, మై ఫోన్ రఖ్ రही हूँ. బాయ్. बाय. बाय को क्या कहते हैं हिंदी में? బాయ్ సార్. ఐ డోంట్ బాయ్ అంటే నో. అల్విదా అంటారు హిందీలో. యాక్చువల్లీ బాయ్ ఏమంటారంటే అల్విదా అంటారు. విదా. ఓకే, అల్విదా. బాయ్, ఇట్స్ ఓకే. ఓకే, గుడ్. యా, నాగమణి గారు, పడి आपकी बातचीत. मुझे अम, मुझे और मेरी मैडम की बातचीत. किसके, मैडम? नमस्ते, हाय मैडम, नमस्ते मैडम. మేడం ఓకే. ఆఫీస్లో మేడం. నమస్తే నమస్తే మేడం, మనం ప్రతి సంవత్సరం ఏదో ఒక టూర్ వెళ్తాం కదా. నమస్తే మేడం, హమ్ హర్ సాల్ కుచ్ నా కుచ్ ఏదో ఒకటి అంటే అంతేనా సార్? అంతే, కుచ్ నా వెరీ గుడ్. కుచ్ కుచ్ నా కుచ్ ఏదో జగహ్ ఒకటి. యాత్ర ఏదో ఒకటి కుచ్ నా కుచ్ జగహ్ యాత్ర జాతే తేనా జానేనా జాతేనా సార్? కాదు, జాతే హైనా అంటే వెళ్తాం మీరు ప్రతి సంవత్సరం ఇంకా వెళ్తూనే ఉన్నారు కాబట్టి పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ అది రెగ్యులర్ యాక్టివిటీ వాడొచ్చు. జాతే హైనా. మీకు జాతే వెళ్ళే వాళ్ళము కదా అంటాం చూడండి, ప్రొనౌన్సియేషన్. వెళ్ళే వాళ్ళము కదా అంటే జాతే థే అని అంటాం. మీరు ప్రతి సంవత్సరం ఇంకా వెళ్తున్నారు కాబట్టి జాతే హైనానే. జాతే హైనా. పోయిన సంవత్సరం రాజస్థాన్ వెళ్ళాము. పిछले साल राजस्थान जाना था. వెళ్ళామా? వెళ్ళాము సార్. వెళ్ళామంటే గయేనే. గయే. ఓ సారీ. జానా థా అంటే వెళ్ళాల్సి ఉంది అనాలి. ఓకే, గయే. వెళ్ళిపోయారు కదా, అయిపోయింది బాస్. గయే థే యా గయే. గయే थे. పోయిన సంవత్సరం రాజస్థాన్ వెళ్ళాము. పిछले साल రాజస్థాన్ గయే थे. ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్దాము, ఎలా వెళ్దాము? ఏ సాల్ కహా జాయేంగే, కైసా జాయేంగే. ఎస్, ఇస్సాల్ అంటారు. తర్వాత ఇస్సాల్ అంటారు అన్నమాట. ఇస్సాల్ ఇస్ సాల్ కైసే జాయేంగే, కహా జాయేంగే, ఎలా వెళ్దాం, ఎప్పుడు వెళ్దాం. మేడం, పోయిన సంవత్సరం లాగా ఐఆర్సిటీ వాళ్ళు కాశ్మీర్ టూర్ పెట్టారంట, వెళ్దామా? पिछले साल के तरह आईआरसीटी वालों కాశ్మీర్ టూర్ రఖతే హోనా పెట్టారు కదా, పెట్టారు. రఖానా రఖానా జాయేంగే జాయేంగే క్యా జాయేంగే క్యా, వెళ్దామా. జాయేంగే క్యా వెళ్దాం. ఇప్పుడు అక్కడ నేను చెప్పేది, ఇప్పుడు అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది, చలి కూడా ఎక్కువ ఉంటుంది, అందుకని వెళ్తే ఇబ్బంది పడతామేమో. ఓకే. अब वहाँ मौसम बहुत ठंडा है, सर्दी भी बहुत ज्यादा है, इसलिए इसलिए जाने तो परेशान ఇబ్బంది పడతామేమో. పరేషాన్ ఏమో. పడే పరేషాన్ హోంగే. పరేషాన్ హోంగే. ఇప్పుడు ఏమో అన్నారు కదా, ఏమో అంటే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు కదా, ముందు షాయద్ పెట్టండి, సెట్ అయిపోతుంది. शायद 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 परेशान शायद हम परेशान होंगे.
शायद परेशान होंगे। హోంగే. ఏమో అంటే మేబీ కదా. ఉమ్, నెక్స్ట్. అలా ఏమీ ఉండదు. ఇప్పుడైతే మనం అక్కడ మంచు, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, పూలు, రకరకాల పూలు అన్ని చుట్టుపక్కల ఉన్న నేచర్ ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ऐसा क्या नहीं हुआ। అవి కాదు కాదు కాదు, 1 సెకండ్ మళ్ళీ చెప్పండి అది. అలా ఏమీ ఉండదు. ఐసా నహీ హోతా. హో అంటే పాస్ట్ టెన్స్ కదా, మనం జనరల్ గా చెప్తున్నాం అనమాట. ఐసా కుచ్ భీ నహీ హోతా, అట్లా ఏమి ఉండదు అంటాం కదండి. ఐసా కుచ్ నహీ హోతా. ऐसा कुछ भी नहीं होता। अभी ही हुई तो हम वहाँ बड़ा बड़ा पेड़ों, नया नया पौधों, रंग बिरंग फूलों और आसपास का नेचर देखकर आसपास का नेचर देखकर एंजॉय करना सकते हैं। ఎంజాయ్ కర్ సక్తే హై. ఎంజాయ్ కర్ సక్తే హై అన్ని ఎంజాయ్ కర్ సక్తే, ఎంజాయ్ చెయ్యొచ్చు కదండి. ఎంజాయ్ ఆ, కర్ సక్తే హై. చేయొచ్చు. అప్పుడే Yes. అప్పుడే మన మనసు సంతోషంగా ఉంటుంది. Hmm. అప్పుడు हमारे मन खुशी लगी అంతేనా సార్? Hmm. बहुत खुशी होता है. ఖుషి హోతా హై, హుయి Hmm. అన్నారు హోతా హై, ఖుషి హోతా तभी హై, हमारा मन खुश होता है, खुश होता ఖుషి है. ఖుషి హోతా హై. ఐఆర్సిటీ వాళ్ళతో వెళ్తేనే బాగుంటుంది. వాళ్ళు Hmm. మనకి అక్కడికి అక్కడ మంచి హోటల్స్, రూమ్స్, భోజనం అన్ని చూసుకుంటారు. Hmm. ఐఆర్సిటీ వాళ్ళం సే జాతే తో అచ్చి Hmm. బాగుంటుంది, అచ్చి अच्छा లగి अच्छा 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 लगता है या अच्छा होता है. अच्छा लगता है। Hmm. आ, हमको जहाँ ही वहाँ अच्छी होटल Hmm. ఎక్కడ మంచి హోటల్స్, జहाँ ही वहाँ अच्छी होटल्स में रूम्स Hmm. कमरे, अच्छी कमरे, अच्छी Hmm. खाना सभी ఆ, చూపి చూసుకుంటారు. दिखाते हैं. హర్ జగహ అంటమాట, ప్రతి చోట అంటే దాన్ని ఎక్కడ పడితే అక్కడ, అంటే ప్రతి చోట అంటాం కదా. హర్ జగ అంటే ఇన్ ఎవ్రీ ప్లేస్ అన్నమాట. దాన్ని ఏమంటే हर जगह अच्छे अच्छे होटल्स, अच्छे अच्छे रूम्स, अच्छे अच्छे रेस्टोरेंट्स रहने के लिए वो दिखाते हैं, చూపిస్తారు. क्योंकि उनको मालूम है तो कहाँ अच्छा होता है कहाँ अच्छा नहीं होता, तो उसको मालूम है. तो కూడా చూసుకుంటారు. वो हर दिन हर साल जाते हैं ना. ఉమ్. మనం ఒక్కళ్ళమే వెళ్ళలేము, మనకి అక్కడ ఏమీ తెలియదు. हम अकेली हमको अकेली हम अकेली नहीं जा सकते। यस, हम हम अकेले नहीं जा सकते. नहीं जा सकते। हमको वहाँ मालूम नहीं తెలియదు కదా, मालूम नहीं हो गया, जनरल हमको कुछ नहीं मालूम होता ना. मालूम ఏ होता ना, कुछ भी नहीं मालूम होता ना, ఏమీ తెలియదు కదా. मालूम होता ना. అందుకే ఉమ్, మనం వాళ్ళతో వెళ్తేనే మంచిది. ఉమ్, इसलिए हम उनके साथ వాళ్ళతో పాటు వెళ్తే उनके साथ जाते तो వెళ్తే వెళ్తే జాతే తో యా జానే సే. जाने से బాగుంటుంది. अच्छी अच्छी होती బాగుంటుంది, है, अच्छी 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 लगती है, अच्छी होती है, अच्छी होती, अच्छी होगी అనొచ్చు. మీరు ఇంకా వెళ్ళదు కాబట్టి अच्छी होगी యా अच्छी अच्छी लगेगी అట్లా యూజ్ చేస్తారు. अच्छी మేడం అన్నారు. టీకే సరే అయితే వాళ్ళతోనే వెళ్దాం. ఓకే హై, उनके साथ जाएंगे, ఎస్ ఉన్కే సాత్ జాయింగే, వాళ్ళతో పాటే వెళ్దాం. ఓకే థ్యాంక్ యూ, ఓకే సరే ఠీక్ హై. ठीक है, बाय. आई- या कब जा रहे हैं कश्मीर, ఎప్పుడు వెళ్తున్నారు మరి? మార్చి 23rd సార్. ओके, बुकिंग हो गया. ओके, बहुत अच्छी तरह मस्ती कीजिए. ओके, बहुत अच्छा सुंदर प्रदेश है इंडिया में, అవును సార్. देखने वाला दृश्य है, प्लस जगह है वो అంటే చూడదగ్గ ప్లేస్ అన్నమాట, విజిబుల్ ప్లేస్, देखने लायक है. ఓకే ओके मैम, बहुत अच्छा मैम, वेरी गुड. థ్యాంక్ యూ.